హలో మై డియర్ వ్యూవర్స్, ఐ యామ్ విశ్వనాథ్. మన సాహిత్యం ఛానల్. స్వాతి తిరునాళ్ రాజదండం బట్టిన స్వర బ్రహ్మ. 33 ఏళ్ల జీవితంలో 400 కృతులు సృష్టించిన మహారాజు. ఇంతకు ఆయన కథేమిటి? సృష్టిలో ఏకకాలంలో రాజదండాన్ని, సరస్వతీ వీణను సమానంగా ధరించగల మహాపురుషులు అరుదుగా జన్మిస్తుంటారు. అటువంటి అరుదైన అనన్య సామాన్యమైన వ్యక్తులలో ఒక్కరే తిరువాంకూర్ రాజ్యానికి వెలుగుదిద్దిగా నిలిచిన మహారాజా స్వాతి తిరునాళ్ రామవర్మ. క్రీస్తు శకం 1813 సంవత్సరం ఏప్రిల్ 16వ తేదీన సరిగ్గా స్వాతి నక్షత్రం రోజున జన్మించడం వల్ల ఆయనకు ఆ పేరు స్థిరపడింది అంటారు. ఆయన జీవితం కేవలం ఒక రాజు పాలనా కాలంగా మాత్రమే పరిగణించబడదు. అది సంగీత, సాహిత్య, విజ్ఞాన, శాస్త్రాల మహోజ్వల యుగం. దక్షిణ భారత చరిత్రలో అది ఒక స్వర్ణ అధ్యాయం. ఆయన పాలనా కాలం 1829 నుండి 1846 వరకు. తక్కువగా ఉన్నప్పటికీ ఆయన చేపట్టిన సంస్కరణలు, ముఖ్యంగా ఆయన అందించిన సంగీత సంపద, కనీసం 400కు పైగా కీర్తనలు, పదాలు, వర్ణాలు, తిల్లానాలు, జావళీలు ఆయన కీర్తిని సూర్యచంద్రులు ఉన్నంత వరకు నిలిపి ఉంచుతాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అసలు ఒక చక్రవర్తికి ఇంతటి లోతైన సంగీత జ్ఞానము, అపారమైన సాహిత్య ప్రజ్ఞ ఎలా సిద్ధిస్తాయి? ఇది కేవలం దైవదత్తమైన వరమా, లేక కఠోర సాధన ఫలమా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఆయన జీవిత చరిత్రను, ఆయన పాలనలోని ప్రతి చిన్న అంశాన్ని కూలంకుషంగా పరిశీలిస్తేనే లభిస్తాయి. ఆయన పాలనలో కేవలం న్యాయస్థానాలు, పన్నుల విధానాలు మాత్రమే సంస్కరించబడలేదు. అంతకు మించి తిరువాంకూర్ ఒక సాంస్కృతిక కేంద్రంగా, భారతదేశంలోని అత్యుత్తమ విద్వత్త సభలలో ఒక దానిని కలిగి ఉన్న రాజధానిగా విరాజిల్లింది. ఆయన జీవితంలోని ప్రతి మలుపును, ప్రతి సంస్కరణను, ప్రతి సంగీత రచన వెనుక ఉన్న భావాన్ని అతి వివరంగా, సుదీర్ఘంగా మనము మాట్లాడుకోవచ్చు. స్వాతి తిరునాళ్ యొక్క బాల్యం అసాధారణమైన పరిస్థితుల్లో ప్రారంభమైంది.